ఈరోజు అపోస్తలుల కార్యముల గ్రంథములోని 5వ అధ్యాయంలో 12 నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. జూలై నెలలో మొట్టమొదటి ఆదివార దినము ఈరోజు. ఈ నెలంతటి క్షేమము కొరకు, ఈ నెలంతటి ఆధ్యాత్మిక జీవితము కొరకు చక్కగా ప్రార్థనలో ఉండండి. విశ్వాసమందు ఎదగడానికి మీరు ప్రయత్నం చేయండి. 12వ వచనము నుంచి అని అనడానికి గల కారణం ఏంటంటే, మొదటి వచనము నుంచి 11వ వచనం వరకు మనం గత నెలలో మనం చూడటం జరిగింది. అంటే మొట్టమొదటి వచనము నుంచి 11వ వచనం వరకు అక్కడ సంఘము యొక్క పరిస్థితి ఎట్లా ఉందో, సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఇంకా మీకు చాలా స్పష్టంగా అర్థం కావడానికి అననీయ సప్పీరాల యొక్క వారికి వచ్చినటువంటి శాపము, వారికి వచ్చినటువంటి మరణము, వారికి సంభవించినటువంటి కీడును మనం చూసాం కదా. ఈ 12 నుంచి 42 వచనాల వరకు మనం ఈ 12వ వచనం దానికి వెళ్ళడానికి ముందుగా ఒక్కసారి మీకు మనవి చేస్తా. ఆది కాలంలో ఆ సంఘం ఎట్లా ఉంది అంటే క్రీస్తు సంఘం కదా. క్రీస్తు సంఘము ఎట్లా ఉన్నది? పరిశుద్ధమైనటువంటి సంఘముగా, శక్తివంతమైన సంఘముగా, వచ్చేటువంటి విశ్వాసులందరూ కూడా హృదయపూర్వకముగా ఉన్న విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. మీకు ఒక మాట చెప్పనా, సంఘమునకు కానీ విశ్వాసులకు కానీ, లేక సంఘము కానీ విశ్వాసులు కానీ అధికారుల చేత ఎదిరింపబడవచ్చు. సంఘము కానీ విశ్వాసులు కానీ బెత్తముల చేత కొట్టబడవచ్చు. క్రీస్తు నిమిత్తము జైలులో పెట్టబడవచ్చు, హింసింపబడవచ్చు. కానీ అవి ఎంత మాత్రము కూడా దేవునికి కానీ విశ్వాసులకు కానీ అవమానకరమైనవి కావు. అర్థమవుతుందా మీకు? అంటే ఎన్ని రకాల హింసలు వచ్చినా క్రీస్తునకు కానీ ఆయన యొక్క విశ్వాసులకు కానీ అవమానకరమైనవి కావు. మరి అననీయ సప్పీరాలు అంటే మరి వాళ్ళు ఎందుకు మరణించారు? కొడితేనే అవమానంగా ఫీల్ కాలేదే, జైలులో పెడితేనే అవమానంగా ఫీల్ కాలేదే, బెత్తములతో కొడితేనే అవమానంగా భావించలేదే, మరి వాళ్ళు ఏమీ అవమానకరంగా ప్రవర్తించారు? వాళ్ళు ఏమి అవమానంగా జీవించారు అనంటే, పోయిన నెలలో చాలా విశ్లేషణ చేసి మీ ముందు ఆ విషయాలన్నీ కూడా పెట్టడం జరిగి ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకొక మాట చెప్తా మీకు. ఈ అననీయ సప్పీరాలు అధికారుల చేత హింసించబడలే. ఈ అననీయ సప్పీరాలు క్రీస్తు నిమిత్తము జైల్లో వేయబడలే. ఈ అననీయ సప్పీరాలు ప్రభు యొక్క పరిచర్య నిమిత్తము ఏ మాత్రం కూడా హింసించబడలే. మరి ఏం చేశారు అనంటే, సంఘములోకి చెడును తీసుకొని వచ్చారు, చెడును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. సంఘములోనికి చెడును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే అప్పటి వరకు సంఘములో మోసం లేదు, కానీ వాళ్ళు మోసం చేశారు. అప్పటి వరకు సంఘములో అబద్ధం లేదు, కానీ వాళ్ళు క్రొత్తగా అబద్ధాలను తీసుకురావడం ప్రారంభించారు. అప్పటి వరకు సంఘములో దేవుణ్ణి శోధించే పద్ధతి లేదు. ఎప్పటి వరకు దేవుణ్ణి మహిమపరిచే విషయాలే ఉంటున్నాయి, కానీ దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు.
దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రారంభంలో చెప్పాను కదా, పరిశుద్ధమైన సంఘములోకి, శక్తివంతమైన సంఘములోనికి అటువంటి ఒక అపవిత్రమైనటువంటి కార్యాలను రుద్దడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా చెప్పండి? చక్కగా ఎదుగుతున్న సంఘములో వంకర టింకర త్రోవల్లోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తే ఎట్లాగండి? వారి యొక్క జీవితం ఎట్లా ఉందంటే, వారు వాస్తవానికి ఆత్మీయులు కారు, కానీ ఆత్మీయులుగా కనబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మోసమో చూడండి. ప్రభువునందు ప్రియమైన దేవునికి బిడలారా, క్రీస్తు ప్రభువారు అందుకొరకు సంఘాన్ని ఏర్పాటు చేయలే. సంఘం కోసం అందుకొరకే, అంటే ఎవరు పడితే వాళ్ళు మోసం చేసేటోళ్ళు, దొంగలు, అబద్ధికులు, శోధించేటోళ్ళు, ఎవరి బడితో వాళ్ళు ఉండొచ్చు అనేటువంటి విధానంలో సంఘం కోసం క్రీస్తు ప్రభువు తన యొక్క రక్తమును ధారలుగా పుయ్యలే. పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి, నీతియుక్తమైన సంఘంగా ఉండాలి, దేవుని యొక్క వాక్యానికి లోబడే సంఘంగా ఉండాలి, విశ్వాసుల సమూహముతో నింపబడిన సంఘముగా ఉండాలి. అటువంటి సంఘంలోనికి ఈ విధమైనటువంటి ఒక చెడును ప్రవేశపెట్టడానికి చూశారు. కాబట్టి మొట్టమొదటి ప్రాణాపాయము వారికి సంభవించింది. సంఘములో మొట్టమొదటి ప్రాణాపాయం, మొట్టమొదటి మరణాలు సంభవించినాయి. కాబట్టి నువ్వేంటో ఎంత మభ్యపెట్టాలని చూసినా మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు అని అననీయ సప్పీరాల యొక్క దృష్టాంతం మనకు తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తే అననీయ సప్పీరాల యొక్క మరణము తర్వాత, మరల నొక్కి చెప్తున్నా, అననీయ సప్పీరాల యొక్క మరణము తర్వాత సంఘము క్రొత్త విజయాలను సాధిస్తూ ముందుకు కొనసాగింది. ఓకే, ఇక్కడ ఆప్ చేద్దాం. ఇప్పుడు ఈ 5వ అధ్యాయము 12 నుంచి 16 వరకు మనం చదివాం. అక్కడక్కడ 4 పాయింట్లే నేను చెప్తా. వాటిల్లో ఒకటి 14వ వచనంలో ఉన్న ఒక చిన్న విషయము, రెండవది 29వ వచనములో ఉన్న మరి ఒక చిన్న విషయము, మూడవది 38, 39వ వచనాలలో ఉన్న మరొక విషయము, చివరికి 4వ విషయము 41వ వచనములో ఉన్న విషయం. అంతే. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు యొక్క లేఖన ధ్యానాంశములు ప్రతి విశ్వాసికి ఉపయోగపడేటువంటివి. ఇంకా ఎక్కువగా సేవకులకు, పరిచారకులకు ఎక్కువగా ఉపయోగపడేటువంటివి. ఎందుకంటే ఈ రోజుల్లో మొట్టమొదటగా దారి తప్పుతున్న వాళ్ళు సేవకులే, పరిచారకులే. అందుకొరకే దేవుని యొక్క వాక్యాన్ని వారు చదవాలి. లేనిపోని ఉదాహరణలు చెప్పి, నవ్వించే కవ్వించే కథలు చెప్పి సంఘాన్ని బలపరచుకోవడానికి చూస్తున్నారు. కానీ స్పష్టంగా దేవుని యొక్క వాక్యము చెప్పి సరైన రీతిలో సంఘాన్ని కట్టుదాము దేవుని యొక్క మహిమ కోసం అనేటువంటి సేవకులు ఈ రోజుల్లో లేరు. అందుకొరకే అపోస్తలుల కాలం నాటి అపోస్తలులు కానీ, పరిశుద్ధముగా ప్రవర్తించిన సంఘ విశ్వాసులు కానీ ఈ రోజుల్లో మనకు మాదిరి, మనకు మోడల్. దేవుని యొక్క వాక్యంలోనికి చూడండి, చదవండి అని నేను చెప్పేది కేవలం అందుకొరకే. కాబట్టి అందరికీ ఉపయోగపడేటట్లుగా, మన జీవితాలను మార్చుకునేటట్లుగా
ఈ 4 పాయింట్లు ఈరోజు మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. అందుట్లో నంబర్ 1 అని చెప్పాను కదా, 14వ వచనమును చూడండి. ప్రజలు వారిని చాలు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దేవుని యొక్క వాక్య ప్రకారంగా ప్రజలు చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉంటూ ఉన్నది. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. చాలు. పురుషులు స్త్రీలు అనేక మంది విశ్వాసంలో వస్తూ ఉన్నారు. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఎవరిని ఘనపరుచుతున్నారంటే అపోస్తలులను ఘనపరుస్తున్నారు. అపోస్తలులను ఘనపరుస్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి మనం చూస్తే ప్రతి విశ్వాసి యొక్క జీవితము 2 కోణాలు ఉంటాయి. ఒకటి ఘనత ఉంటుంది, అదే ఘనపరుస్తూ ఉన్నారు. ప్రజలు వారిని ఘనపరచుచు ఉన్నారు. నమ్మిన ప్రజలు మనం ఈ 5వ అధ్యాయం 1వ వచనం కాదు, 4వ అధ్యాయము చివరి భాగము నుంచి, ఏది 4వ అధ్యాయం 32వ వచనం నుంచి మనం చూస్తే నమ్మిన ప్రజలు 2 కార్యాలు చేశారు. ఒకటి దేవునికి ఇచ్చారు. అది ఈ దేవునికి ఇచ్చిన విషయాలు మనం జూన్ నెలలోనూ మే నెలలో కూడా మనం చూసాం. నమ్మిన ప్రజలు దేవునికి ఇచ్చారు. రెండోదిగా నమ్మిన ప్రజలు అపోస్తలులను ఘనపరచుచున్నారు. విశ్వాసులు ఏమి చేయాలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కదా. అంటే నమ్మినటువంటి ప్రజలు సంఘములోనికి చేర్చబడుచున్నారు, విశ్వాసులుగా మార్చబడుచున్నారు. వారు నంబర్ 1 దేవునికి ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే చాలా విషయాలు ఉన్నాయి కదా. చర స్థిర ఆస్తులను అమ్మి దేవుడికి ఇచ్చారు. రెండోదిగా వారు అపోస్తలులను అంటే దేవుని యొక్క వాక్యమును చెప్పేటువంటి సేవకులను ఘనపరచుచుండిరి అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ ఘనపరచడానికి గల కారణం ఏంటంటే అపోస్తలుల చేత దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. నంబర్ 1. రెండవదిగా అపోస్తలుల చేత పరలోక రాజ్య సంబంధమైన సువార్తను ప్రకటింపచేశాడు. అంటే అపోస్తలులు ఏం చేశారు అని అంటే, ఒకటి సువార్తను ప్రకటించారు, వారి పాపముల విషయమే వారిని హెచ్చరించారు, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని వారిని దేవుని వైపు త్రిప్పడానికి ప్రయత్నం చేశారు. రెండవదిగా అపోస్తలుల చేత దేవుడు అద్భుతాలు జరిగించాడు. కుంటివారు, మరి రోగగ్రస్తులు, దయ్యాలు పట్టిన వారు, మరి అపవిత్రమైన శక్తుల చేత బాధింపబడుతున్న వారందరూ కూడా విడుదల పొంది స్వస్థత పొందారు. ఇక్కడ అందును బట్టి ప్రజలు వానిని ఘనపరచుచున్నారు. ఒక్క నిమిషం ఆగండి. అయితే ఈ మాట నన్ను చెప్పనివ్వండి. ఏ మాట అంటే, పేతురుకు కానీ, చాలా జాగ్రత్త అమ్మ, పేతురుకు కానీ పేతురు యొక్క నీడకు కానీ అద్భుతాలు చేసే శక్తి లేదు. మరలా చెప్పనా, పేతురుకు కానీ పేతురు యొక్క నీడకు కానీ నయము చేసే శక్తి లేదు. ఎట్లా మనం చూస్తాము? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనములో ఈ కుంటివాడు బాగైన తర్వాత పేతురు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట చూడండి. అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, పేతురు ఇట్లనేను, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి కానీ మా బలము చేత కానీ మేము వీనిని స్వస్థపరచలేదు. చాలు. ఇక్కడ ఒక్కసారి చూడండి. అంటే సొంత శక్తి, సొంత బలము చేత మాకు స్వస్థపరిచే శక్తి మాకు లేదు.
కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే, మేము అక్కడికి వెళ్ళగానే మాకు అదైపోయింది అనగానే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుని వైపు తిరగటలే. దేవుని వైపు తిరగటలే. ప్రభుని యొక్క నామములో ఇక్కడ ఏమంటున్నాడు, మా సొంత శక్తి వీరిని బాగు చేయలే, మా సొంత జ్ఞానం వీరిని బాగు చేయలే, మా సొంత బలము వీరిని బాగు చేయలే కదా. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, పేతురుకైనా కానీ ఆయన యొక్క నీడకైనా కానీ స్వస్థపరిచేటువంటి శక్తి ఏ మాత్రం కూడా లేదు. అద్భుతములు చేసేటువంటి శక్తి దేవుడు ఇచ్చి ప్రజలు వారిని ఘనపరచడానికి దేవుడు ఆ పరిస్థితిని వాడుకున్నాడు. ఒకటి, ఓకే, రైట్. ఇప్పుడు అపోస్తలులు దేవుని యొక్క సేవకులు, అపోస్తలులు దేవుని యొక్క సేవలు ఘనపరిచారు కదా. ఎవరు ఘనపరిచారు? నమ్మినవారు కదా, విశ్వాసులు. దేవునికి ఇచ్చింది ఎవరు? నమ్మినవారు, విశ్వాసులు. ఇది ఒకటి పెట్టండి. సువార్త, సేవ, ఏమైనా అనుభవాలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే మనం ఏదో ఒక నమ్మినామంటే నమ్ముతున్నాం, కానీ అసలు క్రీస్తు కోసం బలముగా మనం జీవించదని మన తపన ఉంటే కదా మనకి అనుభవాలు ఏర్పడేది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో అందుకొరకే క్రైస్తవ్యము అనేది ఒక మతముగా చిత్రీకరిస్తున్నారే, కానీ నా జీవితాన్ని మార్చేటువంటి ఒక క్రమం ఇది, ఒక మార్గం ఇది. నేను మారాను, నేను మార్పు చెందాను అనడానికి ఏదైనా ఒక సిగ్నల్, ఒక సింబల్ మనం చూపించగలుగుతున్నామా? ఓకే, ఇక్కడ ఆఫ్ చేద్దాం. ప్రజలు గణపరుస్తున్నారు కదా. రెండో ప్రక్కన 2వ అధ్యాయం 46వ వచనంలో, అపోస్తలుల గారు 2వ అధ్యాయం 46వ వచనంలో, అందరి వలన దయ పొందిన వారై కదా. అందరి వలన అంటే అందరూ కూడా అపోస్తలులు అనగానే ఒక ప్రేమను చూపిస్తున్నారు, ఒక దయను చూపిస్తున్నారు, ఒక అభిమానాన్ని కలిగి ఉంటున్నారు. ఓకేనా? అంటే ప్రజలందరి వలన ఘనత పొందుకున్నారు వీళ్ళు. ఇది ఒక పక్కన. ఓకే, మరి రెండో ప్రక్కన చూద్దామా? రెండో ప్రక్కన మనం చూసినట్లయితే ఇదే 5వ అధ్యాయము 16వ వచనమును చూడండి. మరియు 5వ అధ్యాయము 16వ వచనమేనమ్మా, 26వ వచనం అనుకుంటా. అయితే 26వ వచనం చూడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 26వ వచనం. అధిపతి బంట్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చాను. ఇది కూడా అపోస్తలుల యొక్క జీవితంలో జరిగినదే. ఇది కూడా అపోస్తలుల యొక్క జీవితంలో జరిగినదే. అంటే ఒక పక్కన చూడండి, నమ్మిన వారి వలన ఘనత పొందుతున్నారు, నమ్మిన వారి వలన ఘనత పొందుతున్నారు, నమ్మిన వారి దగ్గర నుంచి దయను పొందుకుంటున్నారు. కానీ నమ్మని ప్రజలు ఏం చేస్తున్నారు? అపోస్తలులను రాళ్లతో కొట్టడానికి చూస్తున్నారండి. అక్కడ ప్రజలందరూ కూడా గుమికూడి ప్రజలను రాళ్లతో కొట్టడానికి చూస్తూ ఉంటే ఈ అధిపతి వెళ్ళి వాళ్ళను రాళ్లతో కొట్టనివ్వకుండా జాగ్రత్తగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేసాడండి. క్రైస్తవ సంఘం ఈ రోజుల్లో పరిశుద్ధంగా జీవించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? ఆ రోజుల్లోనైతేనేమో నమ్మిన వారి వలన ఘనత వచ్చింది, నమ్మిన వారి వలన దయను పొందుకున్నారు. నమ్మని వారి వలన శోధనలు వచ్చాయి, నమ్మని వారి వలన కష్టాలు వచ్చాయి. వాళ్ళు ఘనపరిచినంత మాత్రాన, వాళ్ళు దయను కనపరిచినంత మాత్రాన, వాళ్ళు ప్రేమను చూపించినంత మాత్రాన వాక్యమును ఏమైనా తగ్గించి చెప్పారా? వాక్యమును ఏమైనా ఆ పవర్ను తగ్గించి చెప్పారా? రెండోది, హింసించారు, రాళ్లతో కొట్టారు, చంపడానికి చూస్తూ ఉన్నారు, జైల్లో పడేశారు,
అయినంత మాత్రాన మాకెందుకులే ఈ గోల అని చెప్పేసి ఊరుకున్నారా? అది దేవుని యొక్క సువార్తకు ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. నీ పరిస్థితులను బట్టి వాక్యం మారదు, నీ అవసరతలను బట్టి వాక్యం మారదు, నీ కోరికలను బట్టి వాక్యం మారదు. వాక్యం అదే ఉంటుంది. వాక్యం అంతే. నువ్వు ఎంతగా నువ్వు సరి చేసుకోవాలో ఆ విధముగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నంబర్ 1, ప్రజలు ఘనపరుచుచున్నారు. అంత మాత్రమే కాదు, ప్రజలు రాళ్లతో కొట్టుచున్నారు. ఘనపరచనివ్వండి, కొట్టనివ్వండి, దేవుని యొక్క వాక్యం మాత్రం చెప్పకుండా ఉండలేం కదా. ఓకే, నంబర్ 1 ఇది. రెండో విషయం వచ్చేసరికి 5వ అధ్యాయం 29వ వచనం కదా. ఇది లైన్లో మనకు 29వ వచనం అంటే రెండో విషయమే. అయితే దీనిని మూడోదిగా మార్చుకుందాము. దాని తర్వాత 4 చెప్దాం. ఇప్పుడు మూడవ దానిని రెండవదిగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడవది ఏంటంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 38, 39 వచనాలు. ఒక్క నిమిషం ఆగండి. అపోస్తలుల కార్యము గ్రంథము 5వ అధ్యాయము 38, 39 వచనం నేను చదువుతాను, వినండి. మధ్య నుంచి, మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడు వారవుదురు సుమి. గొప్ప ప్రవక్త, గొప్ప వ్యక్తి ఆ గమలీయేలు ఏమని చెప్తున్నాడంటే, క్రీస్తు ప్రభువు యొక్క నామం బట్టి ఆ గమలీయేలు చెప్తున్న మాట, అయ్యా వాళ్ళని ఒక్కసారి బయటకు పంపించండి అంటే అపోస్తలులను పట్టుకున్నారు. వాళ్ళు అపోస్తలులను బాధించడానికి చూశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళని ఒక్కసారి బయటకు పంపించండి అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి అధికారులతో, ఉన్నటువంటి యాజకులతో, లేక వారితో ఏమంటున్నారంటే, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు ఇదే విధంగా చాలామంది లేచారు. వాళ్ళలో యోధా అని ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అయితే తర్వాత వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన విషయం చెప్పుతూ, అయ్యా ఇప్పుడు వీళ్ళు క్రీస్తును ప్రకటిస్తున్నారు కదా, క్రీస్తే సమస్తానికి ఆధారం అని చెప్తున్నాడు కదా, క్రీస్తే రక్షకుడు అని చెప్తున్నాడు కదా. ఈ విషయము ఒకవేళ మనుషుల వలన కలిగిందనుకోండి, అదే వ్యర్థమైపోయేది. కొన్ని రోజులు ఎదిగిద్ది, వ్యర్థమైపోయేది. బాగా ఆలోచన చేయండి. మనుషుల వలన కలిగిందనుకోండి, మనమేమి వారిని చేయాల్సిన పని లేదు, మనం వారిని ఏమీ చేయాల్సినటువంటి పని లేదు. అదే వ్యర్థమైపోయేది, అదే వీక్ అయిపోయేది. కొన్ని రోజులకి మీరు కొట్టాల్సిన పని లేదు, జైల్లో పెట్టాల్సిన పని లేదు, హింసించాల్సిన పని లేదు, రాళ్లతో కొట్టాల్సిన పని లేదు, చంపాల్సిన పని లేదు, ఏమీ లేదు. అదే వీక్ అయిపోయింది. కానీ ఒకవేళ దేవుని వలన కలిగినదాయనా మీరు దానిని వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవుని వలన కలిగినదాయనా మీరు దానిని వ్యర్థపరచలేరు. ఏ మాత్రము కూడా దానిని ఏమీ చేయలేరు. పైపెచ్చు మీరు దేవునితో పోరాడు వారు అవుతారు సుమి, జాగ్రత్త అన్నాడండి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, క్రీస్తు కానీ, క్రీస్తు ఏర్పరిచిన సంఘము కానీ, క్రీస్తు ఏర్పరిచిన సంఘము కానీ ఒకళ్ళ మనుషుల చేత ఏర్పాటు చేయబడిందా? కొన్ని రోజులు ఎదుగుతుంది, కొన్ని రోజులు ఉంటుంది కదా. ఒక 6 నెలలు, 1 సంవత్సరం పాటు ఆ ఉధృతి ఉంటుంది. తర్వాత అది అంతమైపోతుంది. దాన్ని మీరేం చేయక్కర్లే, కానీ ఒకవేళ దేవుని వలన కలిగిందనుకోండి, మీరు దానిని ఏమి కూడా చేయలేరు. పైపెచ్చు మీరు దేవునితో పోరాడు వారవుతారు.
ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అమ్మా. దేవుని యొక్క కృపా మహోదయను బట్టి క్రీస్తు ప్రభు యొక్క నామములో నా విషయంలో కూడా ఇది సత్యమే. సంఘమును నిర్మించేటువంటి దశలో పెద్దగా ప్రయాసపడలే, పెద్దగా ప్రాకులాడలే. కేవలం ఒక ఐదుగురు ఆరుగురు పెద్ద సమూహం, గొప్పవారు, పెద్దవారు ఎవ్వరు కూడా లేనటి పరిస్థితుల్లో కేవలం ప్రార్థన అంతే. 2 విషయాలే నేను నమ్మాను. 1 ప్రార్థన, 2 వాక్యం. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, దేవుని వలన కలిగినదా మీరు వ్యర్థపరచలేరు. 2000 సంవత్సరాల నుంచి అజరామరముగా నిరంతరం సంఘము ఎదుగుచూ ప్రపంచమంతా కూడా కోటానుకోట్ల మంది క్రీస్తును అంగీకరించడానికి గల కారణం ఏంటంటే, ఇది దేవుని వలన నిర్మించబడింది. ఇది దేవుని వలన కలిగిన కార్యము. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఇదే విషయాన్ని ఆలోచించేయాలి. ఏదైనా సరే దేవుని ద్వారా కాకుండా సొంత ఆలోచనతో ప్రారంభిస్తే చివరికి, ప్రారంభంలో బాగానే ఉంటుంది, చివరికి మిగిలేది శూన్యమే. చివరకు మిగిలేది సున్నాయే, ఇంకేం లేదంతే. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనములో, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనములో ఇదిగో ఈ మాటలు ఈ విధంగా ఉన్నాయి. ఆయనకు విరోధముగా, చదవండి అమ్మా. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను, అంతే కదా. ఇది దేవుని వలన కలిగినదా, మీరు దానిని ఏం చేయలేరు కదా. మీరు దానిని ఏమీ చేయలేరు. అనుకుంటారు ఏదేదో చేసేద్దాం అనుకొని. అపవాది వాడుకుంటున్నాడు అనే విషయం వాళ్ళకి తెలియకోకుండానే సంఘానికి డ్యామేజ్ చేస్తూ ఉంటారు, సంఘానికి నష్టాన్ని కలగజేస్తూ ఉంటారు కదా. ఇక్కడ దేవునికి వాక్యం చెబుతుంది, యెహోవాకు విరోధమైనటువంటి ఆలోచన అయినా, ఇంకేంటంటే జ్ఞానమైనా వివేచన అయినా నిలుస్తుందా? దైవ సత్యాన్ని ఎవరు కూడా రూపుమాపలేరు, ఎవరు కూడా ఏం చేయలేరు. దేవునికి విరోధముగా చేసేటువంటి ఏ కార్యమైనా నిలవదు, ఆలోచన నిలవదు, వివేచన నిలవదు. అబ్బా, ఎంత తెలివి ఉపయోగించినా సరే దైవికమైనటువంటి ప్రశాంతతను పొందుకోలేం. ఇంకొక మాట చూద్దామా. దేవునికి విరోధమైన, యెహోవాకు విరోధమైన, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాకు విరోధమైనటువంటి జ్ఞానము కానీ వివేచన కానీ ఆలోచన కానీ నిలవదు. చదువమ్మా. ఒకవేళ ఆలోచన చేసినను అది వ్యర్థమవుతుంది, మాట పలికినను అది నిలవదు కదండి. బలవంతంగా ఆలోచన చేస్తాం, ఆ ఆలోచన నిలవదు, ఆ ఆలోచన నెరవేరదు. కాబట్టి దేవునికి విరోధంగా ఏ పని చేసినా సరే అది నిలబడదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. ప్రభువారు ఒక మాట అన్నాడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనములో, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. తండ్రి నాటాడు క్రీస్తు సంఘాన్ని, తండ్రి నాటాడు విశ్వాసులను. తండ్రి నాటిన విశ్వాసులు ఎప్పుడు కూడా పెళ్ళగించబడరు. తండ్రి నాటిన సంఘము ఎప్పుడు కూడా పెళ్ళగించబడదు. తండ్రి నాటని మొక్కను మాత్రం ఆయన ఏం చేస్తాడండి? పెళ్ళగించి తీసి పడేస్తాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములోని ఆధ్యాత్మిక విషయాలు
కొంచెం కఠినంగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఇది ఇక్కడ పెడదాం. అంటే ఒకటవది, ప్రజలు వారిని ఘనపరుచుచున్నారు. అపోస్తలుల విషయం వచ్చేసరికి ఘనత అయినా, రాళ్లతో కొట్టబడుతున్న పరిస్థితి అయినా వాళ్ళు ఒకే రకంగా భావించి దేవుని యొక్క సేవను చేసుకుంటూ వెళ్ళిపోయారు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము, మనుషుల వలన కలిగితే అది వ్యర్థమైపోతుంది. ఒకవేళ దేవుని వలన కలిగిందా, మీరు దానిని వ్యర్థపరచలేరు. పైపెచ్చు మీరు దేవునితో పోరాడు వారవుతారు. దేవునితో పోరాడి గెలుస్తారండి ఎవరన్నా? దేవునితో పోరాడి గెలుస్తారా? ఎంత విధేయత కలిగి ఉంటే అంత మంచిది దేవుని విషయంలో. ఇప్పుడు 5వ అధ్యాయం 29వ వచనంలోకి వద్దాం. మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. చాలు, ఈ ఒక్క మాట కొంచెం నిమిషాలు ఆలోచన చేద్దాం. 41వ వచనం కూడా చూడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. చాలు. ఇప్పుడు మేము దేవునికే లోబడవలెను కదా, మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలెను కదా. ఎంత మంచి మాట చూడండి. అంటే దేవునికి లోబడటం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యానికి గౌరవించడం, దేవుని యొక్క వాక్యానికి లోబడతాం. నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడుకోకుండా, దైవికమైన పద్ధతులు లోబడుకోకుండా, అననీయ సప్పీరాల వలె ఒక చెడ్డ సంస్కృతిని సంఘంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే నిన్ను చూసిన వాళ్ళందరూ చెడిపోరా? కాబట్టి ప్రభువా, ఇదివరకు నిజమే, నాకు ఏ కండిషన్ లేవు, అటువంటి కుటుంబంలో బ్రతికాను. కానీ మీకు వచ్చిన తర్వాత దైవికముగా నేను నడుచుకునేటువంటి పద్ధతులకు నాకు కష్టమైనా సరే నేను నడుచుకోవడానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేయండి. విధేయత కలిగి ఉండండి, లోబడి జీవించండి. ఎందుకు జారిపోతుంది ముసుగు? గంటన్నర 2 గంటలు జాగ్రత్తగా ఉంచుకోలేమా? భయం కలిగి ఉంచుకోలేమా? అపోస్తలులు చెప్పారు, నువ్వెన్ని చెప్పు, సమాజ మందిరపు అధికారులు, రాజ్యపు అధికారులు, శిక్షించే అధికారులు, నువ్వు ఎంతమంది ఉన్నా సరే మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, మేము మాత్రం దేవునికి లోబడవలెను కదా, మేము దేవునికి లోబడాల్సిందే అంతే అని చెప్పారండి. ఈరోజు ప్రతి ఒక్కరమే ప్రశ్నించుకోవాలి, ఎవరికి లోబడుతున్నాం, ఎవరికి లోబడుతున్నాం. ఒకటి, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. అపోస్తలుల విషయం వచ్చేసరికి ఘనతనైనా, రాళ్లతో కొట్టే పరిస్థితి అయినా వాళ్ళు ఏ మాత్రము కూడా పొంగిపోకుండా, పడిపోకుండా దేవుని యొక్క వాక్యాన్నే వాళ్ళు ప్రకటించారు. అంతేనా? 2, మనుషుల వలన కలిగితే అది ఏ మాత్రం కూడా నిలవదు. దేవుని వలన కలిగినదా, దానిని మీరు ఏమాత్రం కూడా వ్యర్థము చేయలేరు. 3, దేవునికే మేము లోబడవలెను కదా. ఓకే, ఇప్పుడు 4వది 41వ వచనంలోనికి రండి. ఈ 2 ఒకటే ఇంచుమించుగా 5వ అధ్యాయం 41వ వచనంలో, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. చాలు. ఏం చేశారు వాళ్ళండి? ఏం చేశారు వాళ్ళు? సంతోషించారు. ఏం చేశారు వాళ్ళు? సంతోషించారు. సంతోషించారు. ఎప్పుడు సంతోషించారు? ఎప్పుడు సంతోషించారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి. ఎప్పుడు సంతోషించారు వాళ్ళు? చెప్పండి. వారి జీవితంలో ఏమైనా అద్భుతం జరిగిందా? వారు ప్రార్థన చేసినట్లుగా ఏమైనా దేవుడు చేశాడా? వారు అనుకున్నవి జరిగినయ్యా?
ఎందుకు ఆ హ్యాపీనెస్, ఎందుకు ఆ సంతోషము? అబ్బా, వాళ్ళు సంతోషించారండి కదా, సంతోషించారు. అక్కడ రాయబడిన మాట, అవమానము పొందుటకు మేమే అర్హులం కదా, అవమానము పొందుటకు మేము అర్హులము. నిజమైనటువంటి రక్షణ పొందిన వ్యక్తి యొక్క హృదయంలో ఉండవలసినటువంటి ఆశ అదే, ఆలోచన అదే కదా. అవమానము పొందడానికి మేము అర్హులం, మాకే యోగ్యత ఉంది. ఎంత మంచి మనసు చూడండి సంగమా. క్రీస్తు ప్రభు యొక్క వాక్యము నుంచి ఎంతో దూరం వెళ్ళిపోయింది సంఘం ఈ రోజుల్లో. అన్నీ కలిసి వచ్చినప్పుడు చిందులు, గంతులు, ఎగురుడు, సంతోషం. చిన్న ఆటంకం ఎదురైపోతే ఏం చేస్తున్నాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు కదా. ఎంత దూరం వెళ్ళిపోయింది సంఘం. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు వదిలిపెట్టాల్సింది సంఘం. జాగ్రత్తగా చదివి నన్ను నియమించిన క్రీస్తు సంఘానికి, క్రీస్తుకు నేను లోబడి యొక్క మాటలు చెప్తున్నానండి. సంతోషంగా ఎప్పుడు అవమానం పొందుటకు మేము అర్హులము. వారిని హింసించినప్పుడు సంతోషంతో వాళ్ళు వెళ్ళారండి. వారిని జైల్లో వేసినప్పుడు వాళ్ళు సంతోషపడ్డసాగారండి. పట్టుకొని కొరడాలతో కొట్టినప్పుడు వారు సంతోషించారండి. ఇవన్నీ కూడా అవమానమని వారు భావించలే. మరి ఒకసారి చెప్పనా, వారిని కొట్టినప్పుడు, వారిని పట్టుకొని చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళు తాళతో బంధించి కొరడాతో కొట్టినప్పుడు తల దించుకోలే. ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఈ దుస్థితి? గంటలు ఏడుస్తున్నారే మీ జీవితంలో కార్యాలు జరగాలని, గంటలు దేవుణ్ణి మహిమపరచబడాలని ఎప్పుడైనా ఆశపడి కలిగి ఉన్నారా? వీళ్ళేమి, వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని అంత సంతోషం. ప్రభుని యొక్క పిల్లలము ఆ సంతోషం ఉన్నదా నీకు? అవమానం పొందడానికి మేము అర్హులము. వారు సంతోషముతో వెళ్ళారు. దానిని ఎంత ఘనముగా భావించారండి, దానిని ఎంత ఘనముగా భావించారు. నేను అనుకుంటున్నాను, పరలోక రాజు దగ్గర నుంచి మాకు వచ్చిన బహుమానం ఇది. పరలోక రాజు దగ్గర నుంచి మాకు వచ్చినటువంటి బహుమానం ఇది, గొప్ప బహుమానం ఇది. నీరసలిపోతున్నారా? మీ కోరికల చేత విసిగిపోతున్నారా? మీ కోరికలు నెరవేరకపోయేసరికి డల్ అయిపోతున్నారా? ఆత్మీయతను వదిలిపెట్టేస్తున్నారా? దేవునికి దూరం అయిపోతున్నారా? ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారా? వాళ్ళు అట్లా చేయలే. మాకు బహుమానం, ఇట్ ఈజ్ అవర్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుంచి మాకు వచ్చినటువంటి బహుమానం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? మనుషులు మిమ్ములను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి. యేసు చెప్పినట్లుగా వారు ఇప్పుడు సంతోషపడ్డారండి. యేసు ఏమైతే బోధించాడో వాళ్ళకి, వీరి జీవితంలో అవి ఎదురైనప్పుడు వాళ్ళు సంతోషించారండి. ఎక్కడికి పోతుంది ఈ బోధ? ఎటు వెళ్ళిపోతుంది ఈ బోధ? ఒక్క
ఒక్క మాట కూడా కట్టుబడి ఉండనటువంటి జీవితాలు విశ్వాసుల యొక్క జీవితాలు అయిపోయినాయి. వారు సంతోషించారు. ప్రభువుని యొక్క నామాన్ని బట్టి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. రాబోయే రోజుల్లో ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కఠినమైన శ్రమలు సంఘము ఎదుర్కోబోతుంది. నువ్వు అబద్ధములు చెప్పితే నువ్వు నిలబడలేవు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే నిలబడలేవు. ఏదో ఆచారపరంగా వెళ్తున్నాము వస్తున్నాము అన్నట్లే ఉంటుంది అది. రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘానికి గొప్ప హింసలు రాబోతున్నాయి. బలపడు, మరణించినా నా యేసయ్యా నేను నిన్ను వదిలిపెట్టను, మరణము నా దగ్గరకు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభువులో స్థిమితపడండి. విన్నంత వరకు మాత్రం మీరు క్రమంగా నడుచుకోనండి. దేవుడు మీకు తోడై ఉండునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.